తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మే నెలలో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అంటే ఇప్పుడు కేరళ పద్ధతిలో ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కానీ ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదంటారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. మన కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా తులారాశి వారికి మనం చూసుకుంటేటైతే మాత్రానమ్మా నష్టము 11, లాభము 5. అంటే లాభమే లేదు, ఇక్కడ నష్టమే మీకు కనబడుతుంది మే నెలలో. కాబట్టి మీరు బాగా గట్టిగా ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, ఏది పెట్టుబడి పెట్టాలన్నా ఒకసారికి 2 సార్లు మీరు ఆలోచించుకోవాలి. తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్, మంచి పేరు ప్రతిష్ట కీర్తి రావటం అనేది జరుగుతుంటుంది. అదే విధానమైనటువంటి ఒక హోదాలో ఉండడం అనేది జరుగుతుంటుంది. మంచి జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. అనేక రకమైనటువంటి డబ్బులు వస్తుంటాయి, కానీ ఎలా ఎక్కడ పోతుందో తెలియదు. అసలు తృప్తి అనాతృప్తి జరుగుతూ ఉంటుంది. మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఈ నెల అంతా. పెట్టిన వంటి ఒక్క పెట్టుబడిలో కూడాను మీరు ఏదైనా చేయాలనుకున్నా కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మేము అవమానం అనేది ఎక్కువ కనబడుతూ ఉంటుంది ఇక్కడ. ఏమండి, ఆ అవమానం ఎక్కువ కనబడటం వల్ల ఏమవుతుంది, నిరాశపడిపోతూ ఉంటారు మీరు. దానికి దుఃఖహరణ అంటే దుఃఖాన్ని హరించేవంటి ఒక శక్తి మీకు కావాలి. ఆ దుఃఖానికి శక్తి హరించడానికి కావడానికి కోసము మే నెలలో చక్కగా మీకు వేసవి కాలంలో సెలవులు ఉంటాయి కాబట్టి మీరు మధురలో ఉన్న మీనాక్షి అమ్మని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సుందరీసన్ మీనాక్షి అమ్మని దర్శనం చేసుకుంటే ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఒక భోగం అన్నది కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి అక్షయ పాత్ర, వాళ్ళ చెయ్యి పెద్ద చెయ్యే కానీ వెనక తీసుకోవడం ఉండదు. అక్కడికి వెళ్తే 100% మీరు అనుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్. 101% గ్యారంటీడ్. కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా అన్ని శాస్త్రాలు పక్కకు పెట్టుకోండి, మనం చెప్పింది చెప్తే మీకు ఇంక తిరుగు ఉండదు. ఇక అంత అద్భుతమైన ఒక యోగం అనేది కనపడుతుంది. అలానే ఈ రాశి వారికి సంబంధించిన అంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి మే నెలలో? డయాబెటిక్ పేషెంట్స్ కానీ మరి ఇతర ఒక పేషెంట్స్లకు కానీ డిజీజ్ ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్త వహించవలసింది. దూర ప్రయాణం పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ట్రావెల్స్ చేయడానికి బాగా ఉంటుంది కాబట్టి ట్రావెల్ చేసే సమయంలో మీ ఆరోగ్యం వహించుకోవాలి, శ్రద్ధ వహించుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క బ్లడ్ ప్రెషర్ అలాంటి హార్ట్ అటాక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అవమానం ఇక్కడ బాగా 11 ఉంది కాబట్టి మీకు చాలా జాగ్రత్త. అవమానం ఇక్కడ మనకు 11 ఉండడం వల్ల రకరకాలమైన అవమానం పడుతుంటాం. తెలియని నిందలన్నీ మనం నెత్తి మీద పడుతూ ఉంటాయి. తెలియని గాలికి పోయి గంప కూడా నెత్తి మీద పడుతుంటుంది. కాబట్టి కొన్ని చూసి చూడనట్టుగా ఉండడం చాలా ఉత్తమం. కొన్ని వినడం వింటే మనకు ఉత్తమం. కొన్ని అతీతమైన వంటి ఏదైనా మంచి అవకాశం వస్తుంది మీరు రావాలి అని వాళ్ళు తొందర పెట్టినా మిమ్మల్ని కంగారు పెట్టినా మీరు మాత్రం కంగారు పడకూడదు. తులారాశి వాళ్ళకి ఏంటంటే బాగా యాంగస్టింగ్ బాగుంటుంది. చేసేయాలి, అయిపోవాలి, వెళ్ళిపోవాలి, పెట్టేయాలి, తర్వాత ఆలోచిస్తారు. పసిపిల్లల తత్వం ఉంటుంది వాళ్ళకి ఎక్కువ శాతం. అమాయకత్వం అంటే ఇతన్ని ముంచాలనో ఇతరులు ఏదో చేయాలని కాదు. వాళ్ళకి ఏంటంటే యాంగస్టింగ్ ఉంటుంది. చాలా పసిపిల్లల తత్వంగా ఉంటుంది. వాళ్ళు పెద్దవాళ్ళు కావండి, చిన్నవాళ్ళు కానివ్వండి, ఎవరైనా పెట్టే గుణం కానీ తీసే గుణం కాదు. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మీరు సుందరేశన్ మీనాక్షి అమ్మని దర్శనం చేసుకొని మధురైలో చక్కగా అమ్మవారి ఒక అద్భుతమైనటువంటి ఒక కైంకర్యం మీరు చేసుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి చెల్లెలు కాబట్టి అద్భుతమైనటువంటి ఒక ఫలితము మీకు రావటం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు 2 రకాలుగా చెప్తారు. శ్రీరంగనాయకుడి చెల్లెలు అంటారు, వెంకటేశ్వర స్వామి కూడా చెల్లెలు అంటారు. అయితే కలియుగంలో ప్రవేశించారు కాబట్టి వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తారు కాబట్టి ఆవిడ ఈ యొక్క ప్రభావము తులారాశి వారికి
విశేషంగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఏ స్త్రీకైనా కూడాను 2 కలశాలు మాత్రాన్ని హృదయ కలశాలు ఉంటాయి. కానీ మీనాక్షి అమ్మకు వచ్చేసి ఇక్కడ 3 కలశాలు మనకు కనపడుతుంటాయి, హృదయ కలశాలు. కాబట్టి త్రిముఖంగా అక్కడ ఉంటుంది, దుర్గా, లక్ష్మి, సరస్వతి. ఆ హృదయాలు 3 ఉంటాయి కాబట్టి అమ్మాన్ని దర్శనం చేసుకొని చక్కగా అక్కడ ఉన్నటువంటి శ్రీచక్రాన్ని పూజ చేసుకొని రావాలి. ఎప్పుడైతే కూడా మధురై నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీరు ఈ తులారాశి ఉన్న వాళ్ళ స్త్రీలు కానీ, పురుషులు కానీ, యువతులు కానీ ఎవరైనా కూడా వాళ్ళు వచ్చేసి విశేషమైనటువంటి రుద్రాభిషేకం చేసుకోవాలి. వెళ్ళొచ్చింది రుద్రాభిషేకం చేసుకొని చక్కగా ఒక 10 మందికి భోజనం పెట్టి దానం వచ్చేసి మీరు వస్త్ర దానం ఇవ్వటం చాలా విశేషం. వస్త్రం అంటే ఎటువంటి వస్త్రం అంటే లుంగీలు కానీ, పంచలు కానీ, వస్త్రాలు కానీ ఇంకేదైనా ఏదైనా తోచింది మీ శక్తికి తగినట్టుగా చేయండి. మరి మేము చేయలేని పరిస్థితులు ఉంటే ఎలాగా అంటే మీ దగ్గర ఉన్నవంటి ఆలయాలకు వెళ్ళి స్వామికి రుద్రాభిషేకం చేసి అక్కడ ఉన్నవంటి ఒక్కొక్క బ్రాహ్మణునికి మాత్రాన్ని పెడితే అది 1000 బ్రాహ్మణులకు పెట్టినటువంటి సమానం. కాబట్టి కుడక, బెల్లము అవన్నీ తెలంగాణ సాంప్రదాయం ఉన్నటువంటి వస్త్రాలు పెట్టేసి మీరు పెట్టండి, చాలా బాగుంటుంది. కేరళ సాంప్రదాయం వంటి విధానం చేసుకుని సులభమైనటువంటి ఒక ఫలితం రావాలని యూ గో ఫర్ ది. గురుగారు, కేరళ శాస్త్రం ప్రకారం అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మాకు చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటలు మనకి తెలియజేశారు. కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.